అందరికీ నమస్కారం అండి. పద్మిని పొత్తూరి ఛానల్కి స్వాగతం అండి. ఇవాళ అనపకాయల గింజలతో మీకు కర్రీ ఒకటి చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇది రైస్లోకి చపాతీల్లోకి చాలా బాగుంటుందండి. ఈ చలికాలంలోనే దొరుకుతాయండి ఈ కాయలు. తొక్కలు వాడకూడదు, గింజలు మట్టుకు వాడుకోవాలి. చాలా బాగుంటుంది. ఇంకెందుకు ఆలస్యం, చూపిస్తా పదండి. ఈ కాయలు కూడా చిక్కుడు జాతికి సంబంధించినవేనండి. గింజలు చక్కగా శుభ్రం చేసేసుకుని కుక్కర్లో పెట్టుకుని 2 విజిల్స్ వచ్చేంత వరకు అట్టే పెట్టుకోవాలండి. తర్వాత 4 టొమాటాలు మిక్సీ ఆడిచ్చి మెత్తగా గ్రైండ్ చేసుకుని పేస్ట్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి బాండ్లీ పెట్టుకుని అందులో కొద్దిగా నూనె వేసుకుని, దీనికి ఎక్కువ నూనె పట్టదండి, కొద్దిగా నూనె వేసుకుని జీలకర్ర మాత్రమే వేసుకోవాలండి. జీలకర్ర వేసుకుని కావాలి అనుకున్న వాళ్ళు అల్లం వెల్లుల్లి కూడా వేసుకోవచ్చు, నేను వేయలేదండి. జీలకర్ర వేసుకుని చక్కగా ఈ ఉడకబెట్టిన గింజలు, తర్వాత ఈ టొమాటో పేస్టు వేసేసి కారం, ఉప్పు, పసుపు వేసుకుని కొద్దిగా గరం మసాలా కూడా వేసుకోవచ్చండి వేసుకునేవాళ్ళు. వేసుకుని 10 నిమిషాలు మగ్గబెట్టేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. దింపుకునే ముందు చక్కగా ఓ గుప్పెడు ఫ్రెష్ కొత్తిమీర జల్లుకుంటే ఆహా, ఎంత రుచిగా ఉండాలో అంత రుచిగా ఉంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి.